సూపర్ డూపర్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, ఎవ్వరూ మిస్ చేసుకోకండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది తెలిసిద్ది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వరి కలెక్షన్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం ద్వారా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ చిన్న ఐటమ్ని స్టాక్ అవుట్ అవ్వకముందే బుక్ చేసుకోగలుగుతారు. కాబట్టి త్వరగా అయితే బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసి పెట్టుకోండి. చెప్పినట్టుగానే మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా చాలా బాగుంటాయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే కలెక్షన్ ఏమో అలాంటిది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనమాట, బాగుంటాయని. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి లేటెస్ట్గా మోడల్స్ వచ్చినాయండి, చాలా మోడల్స్ తెప్పించాము బ్యాంగిల్స్. నేను లాస్ట్ వీడియోలో కూడా కొన్ని మోడల్స్ అయితే పెట్టాను అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని మోడల్స్. ఈ వీడియోలో ఏంటంటే ఎక్కువ మనకి సిల్వర్ పాలిష్లో వస్తాయి అన్నమాట, లైక్ సీజర్ కానీ సిల్వర్ పాలిష్లో కానీ వచ్చేటట్టుగా వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అంటాం కదా, ఆ టైప్లో ఉండేవి ఎక్కువ ఉంటాయి. కొన్ని మాత్రమే నార్మల్గా ఉంటాయి, గోల్డ్ ఫినిష్లో కానీ విక్టోరియాలో కానీ. ఎస్టర్డే వీడియోలో ఎక్కువ వచ్చేసరికి గోల్డ్ ఫినిష్ని పెట్టాము. అవి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీరు ఈ వీడియో ఆ వీడియో చూసి అండ్ సపరేట్గా మన ఛానల్లో బ్యాంగిల్స్ కలెక్షన్స్ మీద కూడా వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన ఏ ఐటమ్ అయితే త్వరగా అయితే బుక్ చేసుకోండి, ఏ జ్యువెలరీ నచ్చితే ఆ జ్యువెలరీ, ఓకేనా. అండ్ నేను ఎస్టర్డే చెప్పినట్టుగానే ఈరోజు అయితే 2 విన్నర్స్ని అయితే తీసాము. అండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నాము, మేము ఎప్పటి నుంచో పార్టిసిపేట్ చేస్తున్నాం, మేము విన్నర్ని అవ్వట్లేదు అని అంటున్నారు కదా. మీరు వీడియో అనేది కంపల్సరీగా పూర్తిగా చూడాలండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీరు విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే వస్తుంది, ఓకేనా. ఫస్ట్ కామెంట్ పెడితేనే మీరు విన్నర్ అవుతారన్నది లేదు. ఎప్పుడన్నా పెట్టని, మీరు ఏ టైం అన్నా పర్లేదు, నేను జస్ట్ ఆ విన్నర్ని తీసే ముందర పెట్టినా కూడా మీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు వీడియోని పూర్తిగా చూడాలి. బేసిక్ రూల్స్ అనేవి ఉంటాయండి దానికి, విన్నర్ని పికప్ చేయడానికి ఆ యాప్ నుంచి. జస్ట్ మీరు ఆ రూల్స్ అన్నది మొత్తం క్లియర్గా చేస్తే చాలు, మీరు విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే వస్తుంది. వీడియోని పూర్తిగా చూడాలంటే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే వస్తుంది. అలా కాకుండా లైట్ కొంచెం చూసేసి వదిలేస్తే మాత్రం మీరు విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే రాదండి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, వీడియోని పూర్తిగా చూస్తుండాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. మీ లైక్ నెంబర్ని, అంటే మీ లైక్ చేసినప్పుడు వచ్చిన నెంబరు కామెంట్ సెక్షన్లో ఒకే నెంబర్ ఉండాలి, అప్పుడు మీరు త్వరగా విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, బాగానే ఉంది, బట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూస్తున్నట్లు లేరు, అందుకే పికప్ అనేది అవ్వట్లేదు. మీరు ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి, మీకు వస్తుంది ఛాన్స్. దేనికంటే ఇక్కడ ఆ బేసిక్ రూల్స్ని బట్టి యాప్ వచ్చేసరికి ఒక విన్నర్ని అయితే మనకైతే చూపిస్తుంది. సో వాళ్ళు ఆ రూల్స్ అన్నీ క్లియర్గా చేశారని అర్థం అనమాట. ఫస్ట్ కామెంట్ పెడితేనే, సెకండ్ కామెంట్ పెడితేనే మేము విన్నర్ అయిపోతాం అన్నది అయితే కాదు. మీరు ఎప్పుడైనా కామెంట్ పెట్టని పర్లేదు, ఆ బేసిక్ రూల్స్ అనేవి జస్ట్ అప్లై చేస్తే చాలు, మీరైతే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే వస్తుంది. సో ఎస్టర్డే వీడియోకి చెప్పినట్టుగానే ఈరోజు అయితే 2 విన్నర్స్ని అయితే తీసాము. ఈరోజు 2 విన్నర్స్ కూడా డిఫరెంట్గా వచ్చారండి. ఏంటంటే నేను తీసిన 2 విన్నర్స్ కూడా ఏ లెటర్తోనే వచ్చినాయి నాకు. మనం చేంజ్ అయితే చేయలేము కదా, మళ్ళీ ఇద్దరు ఏనైతే తీసారు అనుకుంటున్నట్టు. నేమ్స్ అయితే ఐడియా లేదు నాకు, సంథింగ్ ఏదో నేమ్ ఉందని నాకు ఐడియా రావట్లేదు. జస్ట్ కొంచెం సేపు ముందలే తీసింది వీడియో మాత్రం, గివ్ అవే విన్నర్ని అయితే. సో నేమ్స్ అయితే ఐడియా లేదు, బట్ 2 వచ్చేసరికి ఏతోనే స్టార్ట్ అయినాయి నేమ్స్ అయితే. చూద్దాం ఎవరు విన్నర్ అవుతారో. నేమ్స్ కూడా నేనైతే ఒకసారి అనౌన్స్ చేస్తాను వీడియోలోనే, చూడండి. అండ్ ఇవి వచ్చేసరికి గోల్డ్ ఫినిష్ బ్యాంగిల్స్ అండి, చాలా చాలా ట్రెండింగ్ మోడల్ అనమాట. చూడండి స్టాక్ చూసారా ఎంత ఉందో, అంత పెద్ద బాక్స్లో తెచ్చిన స్టాక్ కూడా 2-3 డేస్కి అయిపోతుంది, అంత ట్రెండింగ్ అనమాట ఆ బ్యాంగిల్స్. చాలా బాగుంటాయి, గోల్డ్ ఫినిష్. మనకి ఎలాంటి అకేషన్కైనా వేసుకోవచ్చు, సింగిల్ వేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, అలాగే డిఫరెంట్గా వేసుకోవచ్చు ఆ బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ తీసుకోవచ్చు, 2 కూడా తీసుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే వెంటనే మెసేజ్ అయితే చేయండి. దేనికంటే అవి వచ్చేసరికి చెప్పాయి కదా, స్టాక్ అనేది త్వరగా అయితే అయిపోతూ ఉంటుంది, కాబట్టి వెంటనే మెసేజ్ అయితే చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసరికి చేంజబుల్ సెట్ అండి. మన మధ్యలో వచ్చేసరికి నెక్లెస్కి కూడా స్టోన్ మార్చుకోవచ్చు, ఇయర్ రింగ్స్కి కూడా స్టోన్ మార్చుకోవచ్చు. ఏంటంటే మనం ఒకేసారి అన్ని జ్యువెలరీ కొనలేకుండా ఉంటాం, ఒక సెట్ తీసుకొని మనం ఒక 10-5 శారీస్కి వేసుకోవచ్చేసి అండి. దేనికంటే మధ్యలో స్టోన్ మార్చేస్తే మనకి ఇప్పుడు పింక్ శారీ ఉందనుకో, పింక్ శారీ వేసుకుంటే
పింక్ స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది. అదే గ్రీన్ శారీ ఉంటే గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా పెట్టుకొని మంచిగా అయితే మనం ఒక సెట్ తీసుకుంటే మన దగ్గర 10 సెట్స్ ఉన్నట్టే. సో అవి కూడా చాలామంది తీసుకుంటారు. ఎక్కువ ఏంటంటే చేంజబుల్ ఇయర్ రింగ్స్ తీసుకుంటారు, స్టడ్స్ టైప్. స్టడ్స్ కూడా చాలా బాగుంటాయి కదా, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుంటాం, డైలీ డిఫరెంట్ కలర్స్ వేసుకుంటాం కాబట్టి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే సూపర్గా సెట్ అవుతాయి. కాబట్టి చేంజబుల్ ఇయరింగ్స్ కూడా చాలామంది తీసుకుంటారు. మన ఛానల్లో కూడా చేంజబుల్ ఇయరింగ్స్ నేను చాలాసార్లు చూపించాను మీకు. ఒకవేళ అవి కూడా కావాలనుకుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. అది బ్యాంగిల్స్లో వచ్చేసరికి కొన్నిటికి 2.8, 2.10 మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశాను. 2.10 కూడా ఉన్నాయి, గుర్తించండి. 2.10 కూడా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు 2.10 చాలా రేర్ అండి దొరకటం. కావాలనుకున్న అయితే బుక్ చేసుకోండి. అండ్ ఈరోజు విన్నర్స్ ఎవరైనా చూద్దాము. ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇద్దరు కూడా ఏతోనే వచ్చారండి. నాకైతే నేమ్ ఐడియా లేదు, చూద్దాము. అనూష, అంతేనా? అనూష గారండి, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ విన్నర్ వచ్చేసరికి నేను ఎస్టర్డే కాదు మొన్న పెట్టిన వీడియోకి అయితే తీసాను. డే బిఫోర్ ఎస్టర్డే పెట్టిన వీడియోకి అయితే గివ్ తీసాను. చెప్పాను కదా, ఎస్టర్డే సమ్ గ్లిచ్ వల్ల నేను కామెంట్స్ అనేది టర్న్ ఆఫ్ అయినాయి. నేను మళ్ళీ ఈరోజు తీస్తానని చెప్పాను కదా, సో అందుకని ఈ వీడియోకి అయితే తీసానమాట. చూద్దాం ఎవరు విన్నర్ అవుతారు. ఇది కూడా ఏతోనే స్టార్ట్ అయితే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి, కాకపోతే నేమ్ అనేది ఐడియా లేదు. కంగ్రాచులేషన్స్ అండి అమృత గారు, కంగ్రాచులేషన్స్.